హలో అండి. మీ అందరి ఇంట్లో వాల్‌నట్స్ ఉన్నాయా? అదే అండి బాబోయ్! అక్రూట. అసలు ఏం చేయాలి అనుకుంటున్నారా? ఇన్నిన్ని వాల్‌నట్స్ ఎందుకు తీసుకొచ్చాము అని చెప్పి తల బాధేసుకుంటున్నారా? ఖచ్చితంగా ఈ రెసిపీ ట్రై చేయండి. 10 నిమిషాల్లో అయిపోతుంది. చక్కగా ఇలా వేయించేసుకొని పాకం బెల్లం పాకంలో వేయడమే అనమాట. ఇదే నేను కొత్తగా ఇన్వెంట్ చేసిన రెసిపీ కాదు. పాకం జీడిపప్పు తెలుసు కదా! అలానే పాకం అక్రోట పప్పు. అన్నిటికి మించి పిల్లలు ఇష్టంగా తినరు కదా! కానీ ఇలాంటి వెర్షన్ ట్రై చేసినట్టు అయితే గనక ఇష్టంగా తింటారు. స్నాక్స్ బాక్స్‌కి కూడా మంచి ఆప్షన్ అనమాట. మీరు కూడా నాలాగా స్వీట్ క్రేవింగ్స్ అనేవాళ్ళు అయితే గనక ఖచ్చితంగా ఈ రెసిపీ ఖచ్చితంగా ట్రై చేయాల్సిందే. మనందరికీ వాల్‌నట్స్ అనేది బ్రెయిన్ ఫుడ్ అని తెలుసు కదా! కానీ చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎలా తినాలి అనేవి తెలియదు. మనం ఎక్కువగా సలాడ్స్‌లో, స్మూతీస్‌లో, కేక్స్‌లో వాడుతూ ఉంటాం. అలా కాకుండా ఇలా స్నాక్స్ ఆప్షన్ పెట్టుకున్నట్టయితే చాలా బాగా ఉంటుంది. అండ్ తెలియకుండానే చాలా తొందరగా అయిపోతుంది. ఇది నేను చేసిన తర్వాత 2 డేస్‌లో అయిపోయింది. ఆ కప్పు చూస్తేనే తెలిసిపోయి ఉండాలి. జస్ట్ ఒక 2 స్పూన్లు మిగిల్చాం అనమాట. కప్పు నిండా చేసిందని 2 స్పూన్లు వచ్చాయి. మరి ఇంక లేట్ ఎందుకు, వెంటనే ట్రై చేసి ఎలా వస్తుందో చెప్పండి. మళ్ళీ ఒక రెసిపీతో మీ ముందుంటాను.